మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ ఫాతిమా, మాది సత్తెనపల్లి, పల్నాడు డిస్ట్రిక్ట్. నేను ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా సత్తెనపల్లి శివాలయం టెంపుల్ కి రావడం జరిగింది. సంవత్సరాల్లో లేనంత విధంగా ఈ సంవత్సరం కన్నా లక్ష్మీనారాయణ గారు దీన్ని చాలా అద్భుతంగా డెకరేషన్ చేసి అలంకరించడం జరిగింది. ఈ జనంలో జన మహాసముద్రంగా బాగా చాలా క్రౌడ్ గా ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా సక్రమంగా క్యూ పద్ధతిలో పెట్టి ఒకళ్ళమ్మటి ఒకళ్ళు ఉండి క్యూగా నడుస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మేము 20 సంవత్సరాలలో ఇలాంటి అలంకరణ ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ చూడటం. కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా చాలా అభివృద్ధి చేసి దేవాలయాలకు చాలా ఎంకరేజ్ చేసి మాకు చాలా అవకాశం ఇచ్చారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు. నాకైతే చాలా కన్నుల వింతగా చాలా కన్నుల పండుగగా ఉంది. సత్తెనపల్లిలో ఇలాంటి అద్భుతం జరగటం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంత అలంకరణ అయితే ఇంతవరకు చేయలేదు. ఇవాళ చాలా అలంకరించారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెద్ద క్రౌడ్ లో ఉన్నాము. మాకైతే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇవాళంత క్రౌడ్ గా ఉన్నా గానీ భక్తులందరినీ చక్కగా దర్శనిస్తూ స్వామిని అందరికి చక్కగా ప్రసాదాన్ని పంచుతూ అందరూ భక్తులు చక్కగా విరామలిస్తున్నారు. కాబట్టి అందరు భక్తులు చక్కగా ఇస్తున్నారు కాబట్టి అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా చూసుకుంటున్నారు. కమిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఓం నమః శివాయ. శ్రీ స్వామివారి దేవస్థానంలో గత 3 రోజులుగా శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాటుకు ముఖ్యంగా దేవాదాయ శాఖ వారికి 20% అయితే దాతలు 80% సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అత్తం దేవాదాయ శాఖతో ఉత్సవాలు జరగవు. ఉదాహరణకి మా సత్తెనపల్లి దేవస్థానమే దేవాదాయ శాఖ వారు 20% అయితే 80% దాతలు సమకూర్చినటువంటి నిధులతో మరి ఈ కమిటీ ఉత్సవ కమిటీ అనేది ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ దేవాలయము శిథిలమై ఉన్న పరిస్థితుల్లో గత 3 నెలల క్రితం నేను కార్యనిర్వహణాధికారిగా ఈ దేవాలయానికి రావడం జరిగింది. రాగానే దాతలను సహకరించి వారిలో ముఖ్యంగా దేవ సాంబశివరావు గారు, నెమంటో సుబ్బారావు గారు, వర్మ సాంబశివరావు గారు వీరు ముగ్గురు కూడా నాకు వెన్నెత్తి ఉండి ప్రోత్సహించి ఈ యొక్క దాదాపు 10 లక్షల విరాళాలతో 3 నెలల్లో దేవాలయ గోపురాలు కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, శాలహారం పనులు కానీ పూర్తి చేయడానికి సహకరించినటువంటి సత్తెనపల్లి పట్టణ ప్రజలకు ముందుండి నడిపించినటువంటి శాసనసభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారికి మరి ఈ కార్యక్రమంలో ప్రతి నిత్యం కూడా నాకు వెన్నెంటి ప్రోత్సహించిన నెమంటో సుబ్బారావు గారికి, సాంబశివరావు గారికి, వర్మ సాంబశివరావు గారికి మరియు విరాళాలు సమర్పించిన భక్తులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఇలాగే మున్ముందు కూడా ఇంకా కొంత కార్యక్రమం ఉంది ఈ దేవాలయంలో ప్రపోజల్. ఈ కార్యక్రమం కూడా అతి త్వరలో నిర్వహించి ఒక హిస్టారికల్ టెంపుల్ గా మన స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయాలనే భక్తుల సత్సంకల్పాన్ని దేవాదాయ శాఖ తరఫున నా వంతుగా కృషి చేసి ముందుకు తీసుకెళ్తానని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న విన్నపం, వచ్చే నెల 7వ తారీఖున వడ్డవల్లి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం దేవాలయము 2 సంవత్సరాల క్రితం దేవాలయ ప్రజస్తంభం పడిపోయింది. అప్పటి నుంచి ప్రజస్తంభం లేకుండా ఉంది. రేపు 7వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం ఉదయం 7:15 దైవజ్ఞులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మరి స్థానిక నాయకులు ఎల్లేడి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ధ్వజస్తంభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం భక్తులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాన్. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఈరోజు 2025 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని
శ్రీ దుర్గా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం సత్తెనపల్లి అచ్చంపేట రోడ్లో ఉన్నటువంటి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అతి ఘనంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క 5 రోజులు పాంచాన్నిక దీక్షతోటి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా ఆరంభము, హోమాలు, లలితా పూజలు ఇవన్నీ కూడా జరగగా ఇవాళ 4వ రోజు మహాశివరాత్రి ఉదయం 4 గంటల నుంచే భక్తులందరూ కూడా బాగా చక్కగా ఎన్నో రకాలైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ విధమైనటువంటి అభిషేక ద్రవ్యాలన్నిటితోటి స్వామివారిని చక్కగా కొలిచిన వారికి కొలిచినట్లుగా కొంగు బంగారంగా వెలిసినటువంటి ఈ కాశీ విశ్వేశ్వర స్వామిని భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 12 గంటలకి లింగోద్భవకాల దర్శనము, తదనంతరం కళ్యాణము, రేపు అంగరంగ వైభవంగా రేపు రాత్రికి ఊరేగింపు కార్యక్రమాలు కూడా అన్ని కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉన్నదండి. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా దాతలు సహకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ కుర్రవాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ వారు, మిగిలినటువంటి భక్తులందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ మధ్య దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాన్ని పైన శిఖరాల మీద ఉన్నటువంటి బొమ్మలన్నింటినీ కూడా పాడైపోయినన్నింటినీ కూడా నూతనంగా దాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. దేవాలయం ఎంతో సుందరంగా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగిందండి. ఈ యొక్క దేవాలయం చూస్తే గత పోయిన నెలలో చూసిన వారికి, ఈ నెలలో చూసిన వారికి ఇది మన దేవాలయమేనా అన్నంత కొత్త మార్పు కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ యొక్క పరిణామాన్ని మనందరం కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలన్నీ కూడా సిద్ధించి అందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా సిద్ధించాలని కోరుకుంటూ ఈ యొక్క పర్వదిన సందర్భంగా అందరికీ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.